ఇన్ని చిత్రాలు? ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం, లక్షల కోట్ల నిధి. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవ్వరూ తెరవలేని ఆ బీ గది రహస్యం ఒక ఎత్తు. ఆ తలుపు వెంట ఏముంది? అక్కడ నిజంగానే సర్పాలు కాపలా ఉన్నాయా? ఆ తలుపు తీస్తే ప్రళయం వస్తుందా? ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా తలవంచిన ఆ అంతు చిక్కని మిస్టరీ ఏంటి? శ్రీ పద్మనాభస్వామి ఆలయ చరిత్ర మరియు ఆ నిధి వెనుక ఉన్న రహస్యాలు భారతీయ ఆధ్యాత్మిక మరియు చారిత్రక సంపదకు ఒక గొప్ప నిదర్శనం. కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ట్రావెన్కోర్ రాజవంశీయుల అచంచల భక్తికి సజీవ సాక్ష్యం. పురాణాల ప్రకారం విల్వమంగళం స్వామి అనే ఒక మహర్షికి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చి ఆటపట్టించేవారని, చివరకు ఆ బాలుడొక ఇలుప్ప వృక్షం కింద అదృశ్యమై అనంతశయన ముద్రలో అంటే శేషతల్పంపై పడుకున్న రూపంలో ప్రత్యక్షమయ్యాడని ప్రతీతి. ఆ విగ్రహం మొదట మైళ్ల పొడవునా విస్తరించి ఉండగా భక్తుల కోరిక మేరకు స్వామివారు తన పరిమాణాన్ని తగ్గించుకుని ప్రస్తుతం మనం చూస్తున్న 18 అడుగుల విగ్రహ రూపంలోకి మారారు. ప్రధాన విగ్రహం 18 అడుగుల పొడవుంటుంది. అంత పెద్ద విగ్రహాన్ని ఒకే తలుపు నుండి పూర్తిగా చూడడం సాధ్యం కాబట్టి స్వయంగా శ్రీ మహావిష్ణువును 3 తలుపుల వద్ద నిలబడి ప్రజలు దర్శనం చేసుకుంటారు. మొదటి తలుపు నుండి శయనించి ఉన్న పద్మనాభుని ముఖం మరియు ఆయన చేతి కింద ఉన్న శివలింగం కనిపిస్తుంది. రెండవ తలుపు నుండి స్వామివారి నాభి నుండి వెలువడిన పద్మంపై కూర్చున్న బ్రహ్మ, బంగారు అభిషేకమూర్తులైన పద్మనాభుడు, శ్రీదేవి మరియు భూదేవి మరియు వెండి ఉత్సవమూర్తి కనిపిస్తాయి. మూడవ తలుపు నుండి స్వామివారి పాదాలు మరియు మార్కండేయ మహర్షి కనిపిస్తారు. 1990 నుంచి 2002 వరకు వాల్ట్ బి తలుపులను కనీసం 7 సార్లు తెరిచారని చెబితే మీరు నమ్ముతారా? అది చెప్పే ముందు మనం ఈ ఆలయం మరియు ట్రావెన్కోర్ రాజ్యం వెనుక ఉన్న చాలా భయంకరమైన రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. 18వ శతాబ్దానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానం ఎట్టువీటిల్ పిల్లమార్ అనబడే 8 శక్తివంతమైన నాయర్ భూస్వామ్య కుటుంబాల చేతుల్లో ఉండేది. వీరితో పాటు ఎట్టరయోగం అనే బ్రాహ్మణ సమూహం ఆలయ నిర్వహణను చూసేది. ఈ 8 కుటుంబాలు రాజులను తమ చేతిలో బొమ్మలా ఆడించేవి. రాజు బలహీనపడిన ప్రతిసారీ వీరు అధికారాన్ని చేజెక్కించుకోవడానికి ప్రయత్నించేవారు. అప్పటి రాజు రామవర్మ మరణించిన తర్వాత ఆయన కుమారులను కానని మేనల్లుడైన తిరునాళ్ మార్తాండవర్మను అధికారానికి రాకుండా అడ్డుకోవాలని వీరు భయంకరమైన కుట్రలు పన్నారు. మార్తాండవర్మను చంపడానికి అనేకసార్లు ప్రయత్నించారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి మార్తాండవర్మ ఎన్నో ఏళ్లు అడవుల్లో సామాన్యుడిరా తిరుగుతూ గడిపారు. చివరకు సైన్యాన్ని సమీకరించి ఈ 8 కుటుంబాల అరాచకాలను అంతం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. 1730లో మార్తాండవర్మ ఎట్టువీటిల్ పిందమార్ను యుద్ధంలో ఓడించి వారిని కఠినంగా శిక్షించారు. ఆస్తులను జప్తు చేసి రాజ్య ఖజానాలో కలిపారు. శత్రువులను అణిచివేసిన తర్వాత మళ్లీ ఎవరూ తిరుగుబాటు చేయకుండా ఉండడానికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే త్రిప్పాడి దానం. 1750 జనవరి 3న మార్తాండవర్మ తన రాజ్యాన్ని, అధికారాన్ని మరియు యుద్ధంలో గెలిచిన అపారమైన సంపదను పద్మనాభస్వామి పాదాల చెంత సమర్పించారు. తన్ను తాను పద్మనాభదాసుడు అంటే దేవుడి సేవకుడు అని ప్రకటించుకున్నారు. అప్పటి నుండి రాజ్యంలోని ప్రతి అణువు దేవుడి ఆస్తిగా మారిపోయింది. శతాబ్దాల కాలంగా రాజులు యుద్ధాల్లో గెలిచిన సంపదను, ఇతర దేశాల నుంచి వచ్చిన కానుకలను స్వామివారి సొత్తుగా భావించి నేలమాళిగల్లో భద్రపరిచేవారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిటీ ACDEF గదులను తెరిచింది. అందులో లభించిన సంపద ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. వాల్ట్ ఏలో మాత్రమే సుమారు 4 అడుగుల ఎత్తున్న స్వచ్ఛమైన బంగారు మహావిష్ణు విగ్రహం, వందలాది వైడ్రాల పొదిగిన బంగారు సింహాసనం, 30 కిలోల బరువున్న బంగారు అంగీ, 18 అడుగుల పొడవైన స్వచ్ఛమైన బంగారు గొలుసు, నవరత్నాలతో పొదిగిన వేలాది బంగారు కొబ్బరి చిప్పలాకారాలు, క్రీస్తుపూర్వం 200 నాటి రోమన్, నెపోలియన్ కాలం నాటి నాణాలతో కలిపి 800 కిలోల బంగారు నాణాలు, బస్తాల కొద్దీ వైడ్రాలు, రత్నాలు, పచ్చలు, వైఢూర్యాలు లభించాయి. కేవలం ఒక్క గదిలోనే అంతటి నిధి లభించడంతో ఇక బి గదిలో ఇంకెంత సంపద ఉంటుందో అని ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూసింది. బి గది దగ్గరికి వెళ్లిన కమిటీ సభ్యులకు ఒక వింత అనుభవం ఎదురైంది. బి గది మిగిలిన గదులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ తలుపుపై 2 పెద్ద పాముల చెక్కడాలు ఉన్నాయి. ఈ తలుపుకు ఎలాంటి గడీలు, తాళాలు, రంధ్రాలు, నట్లు, బోల్టులు లేవు. ఈ తలుపును నాగబంధం ద్వారా 16వ శతాబ్దంలో సిద్ధపురుషులు సీల్ చేశారు. నాగబంధం
బంధం అంటే భౌతికమైన తాళాలతో కాకుండా శబ్ద తరంగాల ద్వారా బంధించే ఒక శక్తివంతమైన మంత్ర విద్యా రహస్యం. దీనిని తెరవడానికి ఉన్న ఏకైక మార్గం గరుడ మంత్రం. ఒక నిర్దిష్టమైన శృతిలో ఉచ్చారణలో పఠించినప్పుడు ఆ శబ్ద తరంగాలకు తలుపులోని యంత్రాంగం స్పందించి తెరచుకుంటుందని నమ్ముతారు. ఇంకొక ఆధ్యాత్మిక సిద్ధాంతం కూడా ఉంది. ఆలయంలోని 6 వాల్ట్సు మానవ శరీరంలోని 6 చక్రాలకు ప్రతీకలు. బి వాల్ట్ అత్యున్నతమైన సహస్రార చక్రాన్ని సూచిస్తుంది. అంటే అది కేవలం భౌతిక సంపదకు మించిన ఆధ్యాత్మిక రహస్యాన్ని దాచి ఉంచిందని చెబుతున్నారు. దానిలో కేవలం బంగారమే కాదు, పరమాత్మకు సంబంధించిన అత్యంత రహస్యమైన శక్తులు ఉన్నాయని సిద్ధపురుషులు చెబుతున్నారు. ఈ తలుపును బలవంతంగా లేదా ఆధునిక యంత్రాలతో తెరవడానికి ప్రయత్నిస్తే కేరళ తీరం సముద్రంలో కలిసిపోతుందని స్థానికులు బలంగా నమ్ముతారు. తలుపు వెనుక లోపలి నుండి నీటి శబ్దాలు, పాముల బుసలు వినిపిస్తాయని కూడా చెప్పుకుంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వి వాల్ట్ బీని ఎవ్వరూ తెరవలేరు అనే మాట పూర్తిగా నిజం కాదని చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. 1931లో చారిత్రక రికార్డుల ప్రకారం మహారాజు శ్రీ చిత్తిర తిరునాల్ బలరామవర్మ కాలంలో ఆర్థిక అవసరాల నిమిత్తం నేలమాళిగలను తెరవాలని నిర్ణయించారు. అప్పటి దివాన్ సిపి రామస్వామి అయ్యార్ పర్యవేక్షణలో ఒక బృందం ఈ పనిని చేపట్టింది. మొదట లోపలి నుండి భయంకరమైన సర్పాల బుసలు వినిపించాయని పనివారు భయపడి వెనక్కి తగ్గారు. అయితే తర్వాత వారు ఆ తలుపులను కష్టపడి పక్కకు జరిపి లోపలికి వెళ్లారు. అక్కడ వారు చూసింది పోగుపోసిన బంగారు నాణాలు, వైడ్రాలు, రత్నాలు, భారీ బంగారు పాత్రలు. మొదటి గదిలో ఉన్న నిధిని మాత్రమే తీసుకుని బయటకు వచ్చేశారు. కాని ఆశ్చర్యకరంగా దాన్ని కనీసం 7 సార్లు తెరిచినా ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. 2014లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన మాజీ సిఏజీ వినోద్ రాయ్ నిర్వహించిన సమగ్ర ఆడిట్ ఒక సంచలనం సృష్టించింది. ఆ నివేదిక ప్రకారం 1990 ఫిబ్రవరి మరియు జూలైలో 2 సార్లు, 2002 జూన్ నుంచి డిసెంబర్ మధ్య 5 సార్లు, మొత్తం కనీసం 7 సార్లు వాల్ట్ బి తెరిచారు. ఆలయ ఉత్సవాలకు కావలసిన వెండి పాత్రలు తీసుకోవడానికి మరియు పాత వస్తువులను లోపల ఉంచడానికి తెరిచినట్లు రికార్డులలో ఉంది. 2002 డిసెంబర్ 22 వెండి కడ్డీలను బయటకు తీశారని రికార్డులు చెబుతున్నాయి. వి వాల్ట్ బీని ఎవ్వరూ తెరవలేరు, అది నాగబంధంతో సీల్ చేయబడింది అనే ప్రచారం తప్పు అని, రికార్డుల ప్రకారం అది మటుకు అనేకసార్లు తెరిచిన గదే అని వినోద్ రై తన నివేదికలో స్పష్టం చేశారు. 2007లో అడ్వకేట్ ఆనంద పద్మనాభన్ దేవాలయ సంపద నిర్వహణలో అవకతవకాలున్నాయని కోర్టులో వ్యాజ్యం వేశారు. అదే సంవత్సరం మార్తాండవర్మ ఆలయ సంపద రాజవంశీయుల సొంత ఆస్తి అని ప్రకటించడంతో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కేరళ హైకోర్టు 2011లో రాజపరివారానికి షేబర్షిప్ హక్కులు లేవని తీర్పిచ్చింది. దాదాపు 9 సంవత్సరాలు నడిచిన ఈ కేసులో జస్టిస్ యు లలిత్ మరియు ఇందూ మల్హోత్రా ధర్మాసనం 2020 జూలై 13న కేరళ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ రాజపరివారానికి షేబర్షిప్ హక్కులు కొనసాగుతాయని తీర్పిచ్చింది. షేబర్షిప్ వారసత్వ ఆస్తి వంటిది. చివరి పాలకుడి మరణించిన తర్వాత కూడా వారి వారసులకు కొనసాగుతుందని కోర్టు నిర్ణయించింది. అయితే సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ కోసం జిల్లా జడ్జి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నిధి రాజుల వ్యక్తిగత ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి కూడా కాదు. ఇది నేరుగా శ్రీ అనంత పద్మనాభస్వామికి చెందినది అని చెప్పారు. రాజకుటుంబం కేవలం ఆ నిధికి కాపలాదారులే అని చెప్పారు. అయితే వినోద్ రాయ్ ఆడిట్ నివేదికలో మరో సంచలనకర విషయం వెలుగులోకి వచ్చింది. గుడి పనుల కోసం నగలు తయారు చేయడానికి ఆలయం నుండి 893 కిలోల బంగారం బయటకు వెళ్ళింది. కానీ తిరిగి 623 కిలోలు మాత్రమే వచ్చాయి. మధ్యలో 266 కిలోల బంగారం మాయమైందని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణలో తీవ్రమైన అనియమిత వ్యయం మరియు పారదర్శకత లేని కూడా ఎత్తిచూపారు. దాంతో అందరూ ఇది రాజకుటుంబం చేసిన తప్పు అని ఆరోపించారు. ఈ 266 కిలోల ఆరోపణపై మరియు వి వాల్ట్ బి విషయంలో ట్రావెన్కోర్ రాజవంశీయుడు ఆదిత్యవర్మ స్పష్టమైన వివరణ ఇచ్చారు. మొదటిగా వి వాల్ట్ బికి 2 భాగాలున్నాయి. ఒకటి బయటి చిన్న గది అంటే యాంటీ చేంబర్, రెండవది లోపల ఉన్న ఇన్నర్ చేంబర్. వినోద్ రాయ్ గారు చెప్పినట్టు 7 సార్లు తెరిచింది కేవలం బయటి చిన్న యాంటీ చేంబర్ మాత్రమే. నాగబంధంతో ఉన్న ఇన్నర్ చేంబర్ని ఎన్నడూ తెరవలేదు అని ఆదిత్యవర్మ స్పష్టం చేశారు. 266 కిలోల మాయమైన బంగారంపై ఆలయానికి సంబంధించిన పాత రికార్డులు మలయాళం మరియు తమిళం కలిసిన ఒక ప్రత్యేకమైన భాషలో ఉంటాయి. ఆడిట్ టీంకు ఆ భాషపై పూర్తి అవగాహన లేకపోవడంతో వారు వస్తువుల వివరణను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మా పూర్వీకులు కొన్ని వందల ఏళ్లుగా ఆ నిధిని ప్రాణాలకు తెగించి కాపాడారు. మేము కేవలం దేవుడి సేవకులం, పద్మనాభదాసులం అని అన్నారు.
సో వీవాల్ట్ బి అనేది ఒక వీడని మిస్టరీ. మన కళ్ల ముందు కనిపిస్తున్నా మనం తాకలేనంత శక్తివంతమైన దైవిక రహస్యమది. ఆ తలుపు వెనుక ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అది అపారమైన సంపద, లేక మనిషి ఊహకు అందని ఒక అతీంద్రియ శక్తా? సైన్స్ సమాధానం చెప్పలేని చోట నమ్మకం మొదలవుతుంది. ఆ తలుపు ఎప్పటికైనా తెరుచుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఆ రహస్యం అలా దాగి ఉండడమే అనంత పద్మనాభస్వామి మహిమకు నిదర్శనం.